మరి కాసేపట్లో సీడ్ యాక్సెస్ రోడ్ వద్ద నూతన అగ్నిమాపక వాహనాలను సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. అనంతరం సచివాలయానికి చేరుకుని పోలవరంతో పాటు రాష్ట్రంలోని ఇతర కీలక సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ప్రాజెక్టుల నిర్మాణ పనుల పురోగతి, నిధుల సమీకరణలపై సమావేశంలో సీఎం సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. రాష్ట్ర అగ్నిమాపక శాఖలోని 40 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 58 ఆధునిక ఫైర్ ఫైటింగ్ వాహనాలు అందుబాటులోకి రాబోతున్నాయి. వీటిలో గ్రామీణ అటవీ ప్రాంతాల కోసం 25 అధునాతన వాహనాలు, పెద్ద ప్రమాదాల్లో నీటి సరఫరా కోసం 20 వాటర్ బౌలర్లు, ఇరుకైన ప్రాంతాలకు చేరుకునేలా 13 క్విక్ రెస్పాన్స్ వాహనాలు ఉన్నాయి. ప్రమాదాల సమయంలో వేగంగా స్పందించేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తొలి దశలో 33 కోట్లతో 65 వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. మరి కాసేపట్లో సీడ్ యాక్సెస్ రోడ్ వద్ద నూతన అగ్నిమాపక వాహనాలను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం సచివాలయానికి చేరుకుని పోలవరంతో పాటు రాష్ట్రంలోని ఇతర కీలక సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ప్రాజెక్టుల నిర్మాణ పనుల పురోగతి, నిధుల సమీకరణలపై ఈ సమావేశంలో సీఎం సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. రాష్ట్ర అగ్నిమాపక శాఖలోని 40 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 58 ఆధునిక ఫైర్ ఫైటింగ్ వాహనాలు అందుబాటులోకి రాబోతున్నాయి. వీటిలో గ్రామీణ అటవీ ప్రాంతాల కోసం 25 అధునాతన వాహనాలు, పెద్ద ప్రమాదాల్లో నీటి సరఫరా కోసం 20 వాటర్ బౌలర్లు, ఇరుకైన ప్రాంతాలకు చేరుకునేలా 13 క్విక్ రెస్పాన్స్ వాహనాలు ఉన్నాయి. ప్రమాదాల సమయంలో వేగంగా స్పందించేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తొలి దశలో 33 కోట్లతో 65 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు.